మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 20 సంవత్సరాలు మా ప్రయాణంలో 10 సంవత్సరాలు బట్టి అతను అనుమానంతో మనల్ని హింసిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. దానివల్ల నేను అది తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి నేను విడాకులు తీసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇప్పుడే ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు? ఈ 2 నెలలు బట్టే మీ గొడవలు ఇంకో లెవెల్కి ఎందుకు వెళ్ళి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటన ఏంటి? దేనివల్ల అతను అలా రియాక్ట్ అవుతున్నాడు? వాస్తవాలు చెప్పండి సార్. ఇప్పుడు విడిపోవడానికి దానికి ఒక చిన్న కారణం ఉంది సార్. అయితే ఏంటంటే అది ఇన్ని రోజులు నేను ఎప్పుడు అంటే నన్ను ఎప్పుడు అంటే ఒక పని మనిషిగా చూసుకునే పర్సన్ ముందర నన్ను ఒక యువరాణి లాగా చూసుకునే పర్సన్ నాకు దొరికారండి. రియల్. దొరికాడా? వివరాల్లో చూసుకునేవాడు దొరికాడా? సరే చెప్పండి. అందుకే అంటే ఇలాంటి పర్సన్ ముందర నేను ఉండలేకపోతున్నాను సార్. తన చూసే ప్రేమ, అభిమానం అసలు భర్త మీకు ఆఫ్టర్ ఆల్ కింద కనిపించాడు. చెప్పనండి మేడం, చెప్పండి తల్లి, చెప్పండి. కథ బాగా ఉంది, చెప్పండి. నేను ఏమనుకోకండి, చెప్పండి. అంతే కదా సార్. ఇప్పుడు ఎప్పుడు నన్ను వేస్ట్ పేపర్ లాగా చూసుకుంటున్నప్పుడు తను నన్ను మంచిగా చూసుకునేటప్పుడు తనతోనే జీవితం లైఫ్ గడపాలని నాకు అనిపిస్తుంది కదా సార్. మహాపురుషుడు ఎవరి గురించి చెప్తున్నారు ఈ వర్ణించడం? చచ్చిపోతున్నాం. అంటే మా పక్కింట్లో ఒక సుధాకర్ గారు అనే ఒక పర్సన్ ఉన్నారు. అతనే నాకు చాలా బాగా మంచి లైఫ్ ఇస్తారని నాకు నమ్మకంతో నేను తనతో విడిపోవాలనుకుంటున్నాను సార్. అమ్మమ్మమ్మమ్మ, ఇన్ని సెన్సేషనల్ న్యూస్ తట్టుకోలేమమ్మా. పక్కన పాప గుండె పగిలి చచ్చిపోద్ది. అలా కాదు, మీరు ఒక్కొక్కటి చెప్పండి. మీరు ఇంత ఇలా ఇప్పుడు తాళాలు ఎవరి దగ్గర అయితే పాప పెట్టిందో, ఏ డోర్ మధ్యన గ్యాప్లో మిమ్మల్ని చూసిందో ఆ వ్యక్తి తడబడుతూ తలుపేసాడో, పాపని దగ్గర తీసుకోవటానికి ప్రయత్నం చేశాడో, అంతకుముందు అతని గురించి మీరు వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి సుధాకరు, ఈ వ్యక్తి ఒకటేనా? ఆ వ్యక్తి ఇప్పుడు మీరు చెప్పే సుధాకర్ ఒకటేనా? అమ్మాయిని కొంచెం ఎక్కువ క్లోజ్ అవుతున్నారు. తనని ఆయన దగ్గరికి నేను తప్పు చేశాను, తప్పు చేయకు వెళ్ళకు, అలా చేయకూడదు. అవును అవును, అది నువ్వు చిన్న పిల్లవి, తప్పు చేస్తే నీ లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందో చెప్పడానికి. చిన్నపిల్ల చేస్తే తప్పు, పెద్ద పిల్లలు చేస్తే తప్పు కాదా? అలా కాదు సార్. అంటే చిన్నపిల్ల లైఫ్ స్పాయిల్ అవుతుందని చెప్పి తను చెప్పడానికి వెళ్ళాను. తను తీసుకునే కేరింగ్ అంతా నాకు నచ్చింది. అందుకని తనతో నేను కమిట్ అవ్వాను. అది తప్పని నాకు అనిపించడం లేదు. అతనికి ఆల్రెడీ పెళ్ళయింది కదమ్మా, మరి ఆ అమ్మాయికి అతను డైవర్స్ ఇస్తాడు, నీ భర్తకి నువ్వు డివోర్స్ ఇచ్చేస్తావా? అంటే ఏంటమ్మా అమ్మ, ప్రెగ్నెన్సీకి ఆడవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మగవాళ్ళు పక్కింటి ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకోవటం అనేది మీ టెక్స్ట్ బుక్ డిక్షనరీ ప్రకారం అది కరెక్టా? ఇంట్లో మగవాళ్ళు మంచిగా చూసుకుంటే వేరే ఆడవాళ్ళకి తన భార్యకి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలని అవసరం ఉండదు కదా సార్. ఇప్పుడు మీరు పచ్చిగా మాట్లాడుతున్నారు, నేను పచ్చిగానే మాట్లాడతాను. ఇది ఎన్నోదమ్మా? ఇప్పుడు ఈ పక్కింటోళ్ళతో వ్యవహారం అనేది మీకు ఎన్నోది? ఇది మొదటిదా? ఇంతకు ముందు కూడా చాలా కార్యక్రమాలు నడిచినాయా? పక్కన ఒక కూతురు లైన్లో ఫోన్ మీ మాట అంతా ఆలకిస్తుంటే ఇప్పుడు వరకు ఎంతో గొప్పగా చెప్పింది ఒక తల్లి గురించి. ఆ అమ్మాయి లైన్లో ఉంది అనేటటువంటి సబ్జెక్ట్ కూడా మీరు ఇలా తీసేసి ఎస్ అండి తప్పేంటంటే మొగుడు బాగా చూస్తే ఇక్కడ ఉంటాను, లేదంటే పక్కింటి మొగుడు బాగా చూస్తే అక్కడ ఉంటానని మీరు మాట్లాడే భాష ఎలా ఉంది అంటే కనుక ఇదేదో మీ ఇంట్లో ఒక సాంప్రదాయం ఆనవాయితీగా చెప్తున్నారు. సార్ మొగుళ్ళో ఉన్నది లేనిదని ఏం లేదు సార్. వాళ్ళు మనస్తత్వాలు మంచిగా చూసుకుంటే, ఆడవాళ్ళని ఆడవాళ్ళగా చూసుకుంటే ఏ ఆడది అలా చేయదు సార్. కనీసం ఆడవాళ్ళకి ఇచ్చే మినిమం వాళ్ళకి ఇవ్వాల్సింది కూడా ఇవ్వరు సార్. అట్లా ఇచ్చేట్టుగా ఉంటే మేడం సుజాత గారు, ఒకటే మీకు మాటలు రావట్లే చూసారా? మీరు మాటలు దొరుకుతున్నాయి, ఇక్కడ తడబడుతుంది. ఎందుకంటే మీ మనస్సాక్షికి తెలుసు మీరు పిచ్చి మెంటల్ పని చేశారని చెప్పి. మీ మనస్సాక్షికి తెలుసు. ఇదే 2 నెలల క్రితం ఈ మగాడు ఎవడైతే కనుక పరిచయం అవ్వకముందు మీరు డైరెక్ట్గా మాకు ఫోన్ చేసి నా మొగుడితో ఈ ప్రాబ్లం ఉందండి, ఏం చేయమంటారు, ఈ హింస భరించలేకపోతున్నానని చెప్పుంటే కనుక మీకు పాలాభిషేకం చేసి ఉండేటటువంటి వాళ్ళం మీరు. అమ్మా రా అమ్మా కూర్చో, నువ్వు ఒక స్త్రీ, నీ కాళ్ళ మీద నువ్వు బతకగలవు, ఇలాంటి హింస పెట్టేటటువంటి మగవాళ్ళతో నువ్వు కంటిన్యూ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, వాడినన్నా కౌన్సిలింగ్ తీసుకురా, నువ్వన్న విడాకులు తీసుకో అని పద్ధతిగా చెప్పి ఉండేవాళ్ళం. మీరు ఏంటంటే వెనకదారి నుంచి వచ్చారు, బ్యాక్ డోర్ నుంచి వచ్చారు.
ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, ఒక మగాడితో కనెక్షన్ పెట్టుకున్నారు. అది కూడా ఏ మగాడితో? కూతుర్ని జాగ్రత్త చేస్తూ, అమ్మ అలాంటి మగవాళ్ళు ఉంటారు జాగ్రత్త, అలాంటి వాళ్ళు నువ్వు ట్రాప్ అవుతావు జాగ్రత్త అని చెప్పి మీ కూతుర్ని, ఇప్పుడు మీ అమ్మ ఏమనుకుంటుంది? అమ్మ కేవలం నన్ను పక్కన పెట్టాను వెనకతల కారణం ఏంటంటే నేనెవరినో నచ్చినటువంటి వ్యక్తితో వెళ్ళిపోయి నా గురించి జాగ్రత్త పట్టడం కాదు, అమ్మకి గోల్డెన్ ఛాన్స్ పోతుంది అనేటటువంటి ఉద్దేశంతో నన్ను బైపాస్ చేసి అమ్మ అక్కడికి వెళ్ళిందని అనుకుంటూ ఉంటుంది. మీరు అప్పుడు చేయవలసిందమ్మా, నిజంగా మీ మొగుడంటే కనుక మీకు అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటే కనుక ఇప్పుడు కాదు, మీరెందుకు సెలక్షన్ క్రైటీరియాలో ఒక మగాడిని పెట్టుకుని వాడిని టిక్ బాక్స్ పెట్టి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రోజు మీ మొగుడు గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు డైవర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అంతకుముందు ఎందుకు మాట్లాడారు? డైవర్స్ ఎప్పుడో తీసుకోవాలనుకున్నాను సార్, కానీ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నారని చెప్పేసి అనుకున్నాను సార్. ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాను సార్ నేను డైవర్స్ తీసేసుకుందామని, కానీ చిన్న పిల్లలుగా ఉన్నారు కదా అంటే వాళ్ళని. అమ్మా కమాన్ అమ్మ, నాన్ సెన్స్ అమ్మా మీరు మాట్లాడేది, అబ్సల్యూట్ నాన్ సెన్స్. మీరు మాట్లాడేది అబ్సల్యూట్ నాన్ సెన్స్. చిన్నపిల్ల ఉంది కాబట్టి నేను ఇంకా శ్రావ్యం ఉంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను, కానీ ఇంకా పచ్చిగా ఇంకా ఓపెన్గా నేను మీతో మాట్లాడచ్చు. 10 నిమిషాల్లో మీ మైండ్ సెట్ని నేను మార్చగలను. ఇది తప్పమ్మా, మీరు చేస్తుంది అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పటి వరకు ఏంటంటే అమ్మ నాన్న విడిపోతారు, బాబోయ్ నన్ను కాపాడని అనేటటువంటి అమ్మ ఈరోజు తూర్పు తిరిగి దండం పెట్టి మా అమ్మ ఇంత దిక్కుమాలింది అనేటటువంటి పరిస్థితికి వస్తుంది ఈరోజు ఆ అమ్మాయి. దయచేసి తల్లుల పరువులు ఇలా తీయకండి అమ్మా. తల్లి అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక గొప్ప బంధాన్ని ఈరోజు నేను ప్రాబ్లం ఫేస్ చేసి ఇన్ని రోజులు నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా అంత ప్రాబ్లం అయినా చేయాల్సిందేనా సార్? సుజాత గారు మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు, కానీ 20 years అనుభవం ఉండేటటువంటి పెళ్లి అనేటటువంటి పవిత్ర బంధంలో ఉండేటటువంటి అనుభవం ఉండేటటువంటి ఒక స్త్రీగా 1% కూడా మీరు మాట్లాడట్లేదు. ఏం నేర్పిస్తున్నారమ్మా ఎథిక్స్ మీరు పిల్లలకి? ఏమమ్మా మాట్లాడుతున్నావు? రెస్పెక్ట్ ఇవ్వలేదని చెప్పి ఇంకొక అక్రమ సంబంధం పెట్టుకుంటావా తల్లి? అసలు అలాంటప్పుడు మీరిద్దరు అతను ఆ విధంగా పరిగెడితే నువ్వు ఈ విధంగా పరిగెట్టేటట్టయితే కనుక ఆ బిడ్డనే కనకుండా ఉండవలసింది. ఎందుకు ఆ అమ్మాయిని ఇప్పుడు ఉండబుద్ధి కూడా కావట్లేదు. ఇంకా ఇంత విన్నాక నాకు ఇంట్లో అసలు ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కావట్లేదు. ఒక్క నిమిషం నాన్న శ్రావ్య, అమ్మకి ఏదో కళ్ళు బయలు గమ్మినట్టున్నాయి, ఏమో అర్థం కావట్లేదు ఇవిడికి. కాదమ్మా, ఏమంటారు ఇప్పటికైనా కూడా ఉన్న పరువు ఎలాగా పోయింది, ఇంకా పరువు తీసుకునేటటువంటి పరిస్థితికి దిగజారకండి. ఈరోజు మీకు ఇవన్నీ తెలిసి చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా, డిప్రెషన్లో చేస్తున్నారా, ఇంకోటి ఏదైనా అతను ఏమైనా బ్లాక్మెయిల్లో చేస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు అసలు ఇది. బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తారు సార్? ఆయన చిన్నపిల్లనా సార్ బ్లాక్మెయిల్ చేయడానికి? ఇతను చేసే పనులకన్నిటికీ తను నన్ను ఆ పైన తీసుకునే కేరింగ్ నేను అతని పైన మనసు పడ్డాను, అంతేగాని ఇతను కాదు సుజాత, క్షమించండి నన్ను. అట్లీస్ట్ ఏంటంటే బ్లాక్ మెయిలింగ్ అన్న దానికి నువ్వు ఒప్పుకుంటే ఆ పిల్ల జీవితంలో కొద్ది మీ యొక్క స్కేల్ పెరుగుతుంది అని చెప్పి, నీ మీద ఉండే గౌరవం పెరుగుతుందని. ఇంకా పరువు తీసేసుకుంటున్నావు కదమ్మా. అట్రాక్ట్ అవుతారండి మగాళ్ళు, అందంగా ఉంటే అట్రాక్ట్ అవుతారండి, స్మార్ట్ గా ఉంటే కనుక అట్రాక్ట్ అవుతారండి. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? ఏమన్నా టీనేజరా? అయితే వేరే ఉంటది, అందుకే కదా సార్ టీనేజ్ కాదు కాబట్టి ఇన్ని రోజులు పడి ఇప్పటికి ఇంకా చాలా లైఫ్ వద్దు, ఇంకైనా నేను మంచిగా ఉండాలి అనుకుని నేను వెళ్ళిపోండి తల్లి, గౌరవంగా వెళ్ళిపోండి. విడాకులు తీసుకుని గౌరవంగా వెళ్ళిపోయింది. గౌరవప్రదంగా వేరే మగాడికి విడాకులైనటువంటి మగాడు కానీ, పెళ్లి కాడినటువంటి మగాడు కానీ, భార్య చనిపోయినటువంటి మగాడు కానీ ఎవడన్నా ఉంటే కనుక తాళి కట్టించుకోండి, బాగుంటది. ఇదేంటమ్మా, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత విడాకులు తీసుకోవటం ఇది ఎక్కడ సాంప్రదాయం అమ్మా? కాదు కళ్యాణ్ గారు, ఇప్పుడు ప్రెగ్నెన్సీతో వెళ్ళిన అమ్మాయి తిరిగి వస్తుంది కదా, మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అవన్నీ అనవసరం కదా వీళ్ళ సబ్జెక్ట్. వీళ్ళకి ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇక్కడ మొగుడు బాగాలేదు కాబట్టి ఆ మొగుడు బాగున్నాడు కాబట్టి అక్కడ ఉండాలి అంతే. వినడానికి మాట్లాడటానికి చాలా చండాలంగా అనిపిస్తోందమ్మా. మాకే మా అనుభవమే సరిపోదు ఇటువంటి మాటలు వింటూ ఉంటే కనుక. మీరు అక్కడ కూర్చుని పిల్లకి మా నయన భయన మంచి చెడ్డలు చెప్పవలసినటువంటి మీరు ఇలా కూడా జీవితం బతికేయచ్చు అంటే ఏముందమ్మా? ఇప్పుడు మీరు కాపాడుకోకపోతే ఆ వ్యక్తి మీ పాపతో కనెక్ట్ అయిపోయేవాడు కదా, దాన్ని బట్టి అర్థం కావట్లేదు అతని క్యారెక్టర్ ఏంటని. అంటే తల్లి కాకపోతే పిల్ల, పిల్ల కాకపోతే తల్లి, లేకపోతే ఇంకొకరు. అలాంటి వాళ్ళతో మిమ్మల్ని బాగా చూసుకుంటారని మీరు ఒక సర్టిఫికెట్. ఒకసారి రండమ్మా, మా నంబర్ ఇస్తాను. ఇలా పబ్లిక్గా ఆ పాప ఎదుర్కొంటూ మాట్లాడుకోవటం అస్సలు బాగాలేదు. మీకు కళ్ళు మూసుకుపోయినాయి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆ కా అనేటటువంటి సబ్జెక్ట్తో కళ్ళు మూసుకుపోయినాయి మీకు. సుజాత గారు, మీరు దయచేసి పాపను పక్కన పెట్టండి. అమ్మ శ్రావ్య, నువ్వు ఇప్పుడు అప్పుడే నువ్వు కాస్త ఓపిక్గా ఉండాలి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అసలు ఏ మూలకు వచ్చింది, ఏ స్థాయికి వచ్చింది అనేది మాకు అర్థం కావట్లేదు. నిజంగా నేను చెప్తున్నాను కదా, ఇద్దరితో మాట్లాడాలి కళ్యాణ్ గారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరితోనూ మాట్లాడాలండి. ఇది ఒకరితో భర్తతోనూ మాట్లాడాలి. మేడం నేను వస్తానులే మేడం, ఆయన్ని పిలవకండి, ఎందుకంటే ఆయనకి తెలీదు ఇవంతా. నాన్న
నువ్వు ఇలా చేస్తున్నావు అని తెలిస్తే. ఇంకేనా అన్నమ్మా ఈ రోజు వరకు నాన్నకు నువ్వు ఇలా చేస్తున్నావు అని తెలియదు, ఈ ప్రోగ్రామ్ ద్వారా బయట పెడుతున్నా నేను. అలా కదమ్మా. ఇప్పుడు అదే సార్. ఇప్పుడు బహుశా ఏంటంటే అదేనంట, కరెక్టేనంట. ఇప్పుడు ఒకటి అంటే నా ఉద్దేశం తప్పుగా అనుకోకండి, అతనికి తెలియకుండానే మనం ఇది మాట్లాడదాం, ఫస్ట్ మీరు రండి. ఎందుకంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు మీరు ఏ విధంగా ఈ కొత్త మనిషికి కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఆల్రెడీ అనుమానం పడేటటువంటి భర్తని ఇక్కడ కూర్చోపెట్టి ఏమయ్యా నీ భార్య ఇలా చేసింది అంటే కనుక అవునండి ఇప్పుడు కాదండి 20 సంవత్సరాలు బట్టి చేస్తూనే ఉందని అతను అంటాడు. ఇంకా అప్పుడు పెళ్లి పెటాకులైనట్టే, ఆ అమ్మాయి రోడ్డు మీద పడినట్టే ఆ చంటి బిడ్డ. నేను చెప్పేది ఒకే ఒక అంశం, మీరు ఫస్ట్ వచ్చి మాతో మాట్లాడండి. అసలు ఎలా కనెక్ట్ అయ్యారు, ఎందుకు కనెక్ట్ అయ్యారు, అసలు మీకు బుర్ర పనిచేస్తుందా లేదా అనేటువంటిది ఫస్ట్ ఆలోచించిన తర్వాత శ్రావ్యకి సర్ది చెప్పి ఈ ఇష్యూని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అవసరం ఉంటే కనుక మీ భర్త కంటే ఆ మహానుభావుడితో ఫస్ట్ మాట్లాడాలి. ఆడవాళ్ళని ఏంటంటే ప్రెగ్నెన్సీ అని చెప్పి పుట్టింట్లకు పంపించి ఇక్కడ గేమ్ ఆడుతున్నాడు చూడండి, అతనితో ఫస్ట్ మాట్లాడాలి. సో నీతో పాటు కావాలంటే అతనితో మాట్లాడి అసలు మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారు, ఎలా కనెక్ట్ అయ్యారు అన్నది మాట్లాడుకున్న తర్వాత అవసరం ఉంటే మీ భర్తతో మాట్లాడదాం, లేదంటే ఇంకో దారి ఏదైనా ఆలోచించుకో. అప్పటి వరకు మీరు పెళ్లి పెటాకులని ఆలోచించి మాకండి అమ్మా, మీకు పుణ్యం ఉంటది తల్లి. ప్లీజ్ పాప శ్రావ్య ఆ, ఒకటే అమ్మ, నువ్వు ఓపిక్గా ఉండాలి. ఎందుకంటే బహుశా ఏంటంటే ఇంత అనుభవం ఉన్న మాకే ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఈ సబ్జెక్టు నీ పసిప్రాణి నీకు ఎలా అనిపిస్తుందో మాకు అర్థం అవుతుంది. కొంతకాలం ఏంటంటే నో ఎటువంటి ఇంప్రెషన్కి రావద్దు, ఎటువంటి ఆలోచనకి రావద్దు. వాస్తవానికి నిన్ను కాన్ఫరెన్స్లో మాట్లాడి సబ్జెక్ట్ ఈ విధంగా తిరుగుతుంది అది నేను కూడా ఊహించలేదు. కానీ ఎప్పటికైనా నీకు తెలియవలసినటువంటి నిజమే కాబట్టి కొద్దిగా నువ్వు ఓపిక్గా ఉండమ్మా. అమ్మ తెలుసో తెలియకో ఒక తప్పుదోవలో వెళ్ళింది, అది సరిచేసేటటువంటి బాధ్యత నా మీద ఉంది. ఐ ప్రామిస్ యూ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, ఓకే, నమస్తే. ఓకే మేడం. ఓకే కొంచెం అమ్మా. ఆ అమ్మాయిని కొంచెం నా పైన ఒపీనియన్ మార్చండి మేడం కొంచెం. పోనీలేమ్మా, అది కనీసం ఆ మాట కన్నా వచ్చు. అట్లీస్ట్ నా మీద ఒపీనియన్ మార్చండి అనే స్టేజ్ కైనా ఈ 10 నిమిషాల్లో మేము తీసుకొచ్చాం. సంతోషం భగవంతుడా. రైట్ అమ్మా, మాట్లాడదాం మీరు మళ్ళీ. రండి, వచ్చి ఎందుకంటే కలవండి. పాపుండగా పబ్లిక్ లో మాట్లాడాలనిపించట్లేదు కళ్యాణ్ గారు నాకైతే. పర్సనల్ గా మీరు మాట్లాడదురు గారు. తప్పకుండా రైట్ అమ్మా. థ్యాంక్ యూ. అంటే పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు సరిదిద్దాలి. పిల్ల ఎక్కడ తప్పు చేస్తుందో నేను కనెక్ట్ మాట్లాడటానికి చాలా అసహ్యంగా అనిపిస్తోంది కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఈ అమ్మాయితో మీరు మాట్లాడాలండి. నాకు తెలుసు ఆవిడ మెంటల్ కండిషన్ కరెక్ట్ గా లేదని నాకు అనిపిస్తా ఉంది పర్సనల్ గా. తప్పకుండా మాట్లాడు, నో వర్డ్స్ ఓన్లీ యాక్షన్స్. అంతేనండి, అంతే. రైట్ అండి, నమస్తే. 2 తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్.